సరే చూస్తూ ఉండంటే సంవత్సరం ఒక్క 10 రోజులు మొత్తం లెక్కేసుకుంటే ఓడిపోయి అప్పుడే టీడీపీలో ఒకళ్ళు వచ్చి జాయిన్ అయ్యారు నిన్న, ఇంకొకళ్ళు ఎవరో కూడా రేపు మాపు జాయిన్ అయ్యేటట్టున్నారు కర్నూలు నుంచి. ఇప్పుడు ఎవరైతే సీనియర్ లీడర్స్ అని చెప్పుకుని మంత్రివర్గంలో ఉండి A2 అంటే నెంబర్ 2గా ఉన్న వాళ్ళు కూడా వెళ్ళిపోయారు పార్టీ నుంచి, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి. ఇవాళ వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు సామాన్య ఉదయ్ భాను కానీ బాలినేని శ్రీనివాస్ వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు అనేది ఏంటంటే మేము అనవసరంగా పార్టీని వదిలేసాం, కంగారు పడ్డాం అనే మనస్భావం పడుతున్నారు అనేది ఒక సమాచారం. నిజమే అంటారా సార్? పశ్చాత్తాపంతో కుమిలి కుమిలి సస్తున్నారు. అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ విజయసాయి రెడ్డి గారు. విజయసాయి రెడ్డి గారు పంద ఎంత వేరు, ప్రత్యక్ష రాజకీయాలను ఎదుర్కొని ఒకసారి ఓటమి చూసాడు ఆయన. ఆయన తత్వం వేరు, ఆయన పంద వేరు. అది ఒక్కసారి పక్కకు తీద్దాం. విజయసాయి రెడ్డి అనే వ్యక్తి గురించి కాకుండా వీళ్ళిద్దరూ అయితే మాత్రం, సాయిత్రేని ఉదయ్ భాను అయితే మాత్రం నేను మొన్న ఆల్మోస్ట్ నేను ఖమ్మం, నెక్స్ట్ అశ్వరావుపేట దాటి జగ్గపేట ఆల్మోస్ట్ కొంత టెరిటరీ తిరిగాను నేను లాస్ట్ సండే. నాకు ఏలూరు నుంచి కొంతమంది మిత్రులు వచ్చి కలిశారు. నిజంగా సార్, ఏంద్రా మీరు రఫా ఆడిస్తారు, మీరు రఫా ఆడించడానికి 4 సంవత్సరాలు పడుతుంది, నేను తలుచుకుంటే 4 రోజుల్లో మిమ్మల్ని లేపేసి రఫా ఏంటో చూపించగలం అన్నది జగ్గయ్యపేటలో పరిసర ప్రాంతాల్లో మాట్లాడిన మాటలు. అది నాకైతే చాలా ఆశ్చర్యం. ఎందుకంటే బొలిశెట్టి సత్యనారాయణ గారితో నేను చాలా డిబేట్లు చేశాను. ఆయన కాంగ్రెస్ నుంచి జడ్పీ చైర్మన్ గెలిచి తదనంతర పరిణామాల్లో ఆయన ప్రజారాజ్యం జనసేన వీటితో ఆయన సామాజిక వర్గ పరంగా చాలా ఆర్థికంగా చిదిగిపోయి కష్టపడిన వ్యక్తి. అండ్ ముఖ్యంగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఈసారి జనసేన పరంగా తెలుగుదేశం ఆశ్చర్యంతో బ్రహ్మాండంగా గెలిచాడు. అప్పుడు ఈవెన్ ఒక విగ్రహ ఆవిష్కరణలో కూడా జగ్గయ్యపేట పరిసర ప్రాంతాల్లో ఒక నాయకుడు లేకపోతే, అంటే ఇప్పుడు ఎవరో ఉన్నారు ఇన్ఛార్జ్ ఇచ్చారు అంతా పక్క తెద్దాం, వాళ్ళందరూ సాధిన ఉదయ్ భాను ఫాలోవర్స్ చాలామంది, వాళ్ళకి ఒక హ్యూమిలియేషన్స్ తగులుతున్నాయి. విగ్రహ ఆవిష్కరణ, రాజశేఖర గారి విగ్రహ ఆవిష్కరణలో కూడా కుదరదు. అప్పుడు అనిపించింది నాకు, ఈ ఉర్రైళ్ళంతా ఏడపోయి ఏదో చూడండి బ్రహ్మాండంగా పంచభక్ష పర్వణాలు తినే వాళ్ళకి తీసుకెళ్ళి గొడ్ల సావిల్లో కట్టి గడ్డిను కుర్తీ తాగిపించే పరిస్థితి తీసుకొచ్చారు. ఏంది ఇది పరిస్థితి నాకు అర్థం కాలే. ముఖ్యంగా బాలినేని అండ్ సాధిన ఉదయ్ భాను వీళ్ళిద్దరూ జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. పోనీ ఏదో ప్రణాళిక తెగించి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయితే ఏదైనా అంచనా ఏదో కనీసం స్కిన్ సేవింగ్ అయినా ఉంటుంది, ఏదో నలుగురితో పాటు నారాయణ గుంపులో గోవిందని అట్లీస్ట్ ఆ విషయంలోకి వస్తే పార్సార్ దగ్గర కొంచెం సముచితస్థానమే దొరికింది కదా, తెలుగుదేశం పరంగా ఎమ్మెల్యే మంత్రి పదవి. ఆ పని అయితే ముందు ఏడిస్తే ముందు మనకున్న క్యారీ బ్యాగ్లను వదిలింది. ఈ బాలినేని విషయం అయితే మాత్రం నీచాతి నీచం. ఎంత నీచాతి నీచం అంటే కౌన్సిలర్లని జాయిన్ చేసుకోవడం, మూతి ఎల్లారికి ఏదో పవన్ కళ్యాణ్ ముందు ఏదో అగ్గి తీసేద్దామని జాయిన్ అయ్యాడు. తీరా చూస్తే అటుపక్క దామచర్ల ఆయన జాయిన్ చేసుకుని 15 నుంచి 20 లక్షల రూపాయలు ఇలా ఇప్పించాడు నియోజకవర్గాలకి. మనోడు సెల్ఫ్ గోల్. ఇలాంటివి కాక నిన్న నిజంగా చెప్పాలంటే బాలినేని లాంటి ఉదయ్ భాను కానీ లేదంటే విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు నిన్న ఆ సమావేశంలో ఉంటే ఎలాంటి అగ్రతాంబూలం అందుకుని ఉందరు సార్. ముఖ్యంగా ప్రకాశం జిల్లా, ఆ నెల్లూరు, ఒంగోలు ఈ పరిసర ప్రాంతాలు ఎంత కాదన్నా బాలినేని యొక్క ఆవశ్యకత ఒక అనా పైసా ఉండేది కదా గతంలో. ఓ పక్క సొట్టపోవడనో ఇంకో పక్క గట్టిగా 2 గాలు వెనకపోతే అప్పులు అడుగుతాడు మళ్ళీ పత్తాలు కాటికని ఇలాంటి భావంతోనైనా 4 కాళ్ళ మధ్యలో తిరుగుతుండేవారు కదా. ఇవాళ ఈసారి ఆయన ఇంత ఆడ్ సర్కమ్స్టాన్సెస్లో కూడా ఎర్రగొండపాలెం టికెట్ ఇప్పించుకుని మరీ గెలిపించాడు కదా అతను, ఎవరు చంద్రశేఖర్. సో ఇతని యొక్క ఒరిజినల్ వైబ్రేషన్స్ తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉంటారు కదా. ఉదాహరణకి ఈడవడరు భయ్ ఎంత బంగారంపల్లి ఇంకైనా గోడ చేరికి కావాలి, ఈ బంగారంపల్లెం అనుకునే లోపలికి వెళ్ళి ముందు కుర్తులోకి ఎంతేస్తే మనమేటి చేయాలనుకునే పరిస్థితి ఎవరికైనా వస్తే ఎలా ఉంటుంది. ముఖ్యంగా శాసించేవాడు దీనస్థితికి వెళ్ళాడంటే ఎలా ఉంటుంది, అది ఎవ్వరికీ ఆకలింపుగా ఉంటుంది. క్యాడర్ ఇప్పుడు నీ మనోభావాలు నీ దిక్కుమాల మనోభావాలను డెసిషన్ తీసేసుకొని సొంత పెత్తనం వెళ్ళిపోతే నీ బిల్డింగ్ చుట్టూ ఉండే తపేలా బ్యాచ్ ఉంటారు, వాళ్ళందరూ జింగి చిక్కం బ్యాచే. మిగిలిన వాళ్ళు పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి నీ అనుచరులుగా ఉంటారు. వాళ్ళందరికీ కన్న తల్లిలాడిది పార్టీ గణం, పార్టీ ఇది అంతా. నీతో పాటు నియోజకవర్గంలో క్యాడర్ అంతా తెరలు వెళ్ళిపోయింది, పార్టీ పరంగా జనసేనలో జాయిన్ అయిపోయింది లేదా తెలుగుదేశంలో జాయిన్ అయిపోయింది అన్న అభూత కల్పనలు ఎవరికి ఇస్తావు. పైపెచ్చు ఈ బాలినేని కొన్న పెద్ద ప్రాబ్లం అంటే దామచర్ల. అది ఒక పెద్ద సామ్రాజ్య అధినేత, తెలుగుదేశం గ్రేటెస్ట్ లాయలిస్ట్ అతను ముందు వెళ్ళి కుప్పిగెంతులు వేసుకోవడమే. ఈవెన్ అది జనసేన పరంగా అయినా లేకపోతే తెలుగుదేశంలో ఇంకా మానమర్యాదలు వదులుకుని జాయిన్ అయిపోయినా సరే దామచర్లను కాదని అక్కడ టికెట్ ఇచ్చే అంత సామర్థ్యం లేదు, అంత క్యాపబిలిటీ ఎబిలిటీ కన్సిడరేషన్లో కూడా లేదు. ఏమవుతుంది ఈ ఉదయ్ భాను లాంటి కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఆచేతంతో గెలిచాడు, లేకపోతే ఇండిపెండెంట్గా మొన్న ఏమలకి పెట్టారు వీళ్ళు. ఎర్రగొండపాలెంలో చంద్రశేఖర్ గెలిచినట్టు కొత్తోడు ఫస్ట్ టైం ఇచ్చి నియోజకవర్గంలో ఉన్న మకిల్ని కలిగాడు. ఆదిమూలపు సురేష్ చేసిన దగ్గరనంతటి కడిగి నిలబడ్డాడు నెట్రల్లిలోన. ఇలా చేస్తే గెలుస్తామని ఒక ఎగ్జాంపుల్ సెట్ చేశాడు అతను. ఆ పని ఎవరైనా చేశాడు. ఇంత ఆడ్ సర్కమ్స్టాన్సెస్లో 11 గెలిచినప్పుడు ఎంత అడ్వాంటేజ్ సిచ్యువేషన్స్ తీసుకుని నియోజకవర్గాన్ని పరిరక్షించిన నేపథ్యాలు మీ దగ్గర ఉంటే మీరు గెలిచిందరు కదా. 100 టికెట్ ఇప్పించి కూడా గెలుస్తారు, కానీ మీరెందుకు గెలలే బాలినేని, ఇది ప్రశ్నే కదా.
అంచేత వీళ్ళు ఎక్కడికక్కడ ఏది పడితే అది అవకాశాలు అందిపుచ్చుకున్న దగ్గర కొంతమంది ఏదో అధికారం కోసం లేదంటే పదవుల కోసం లేదంటే రాజకీయ ఉద్దేశాల కోసం అన్న దగ్గర ఈ విజయసాయిరెడ్డి లాంటి అతన్ని కూడా నాట్ కన్సిడరబుల్. ఇప్పుడు ఒక కష్టాలు అన్నప్పుడు భయంకరమైన కష్టాలన్నీ ఎదుర్కొని సుఖాలన్న దగ్గర బ్రహ్మాండమైన సుఖాలన్నీ అనుభవించి రెండిటికీ మీరు కర్తకర్మ క్రియ అయినప్పుడు మూడో దగ్గర నిజమైన కష్టం వచ్చినప్పుడు 11 స్థానంలో ఉన్నప్పుడు పారిపోవడం ఎంతవరకు సముచితం? కాబట్టి అప్పుడు సముచిస్తాను అంటే అప్పుడు కూడా మీరు వెళ్ళిపోయేదాకా మీరే కదా ఢిల్లీ పీఠానికి అధినేత. మిమ్మల్ని కాదని ఎవరికైనా ఇచ్చారా? అప్పుడు బీజేపీ పరంగా వాళ్ళు చేస్తున్న లాబింగ్కి వాటికి మీరు ఈల్డ్ అవుతున్నారని చెప్పి మీకు రీప్లేస్మెంట్ అని కూడా నేను అన్నా. ఆల్టర్నేటివ్ మెకానిజం క్రియేట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. అది కూడా మీరు తట్టుకోలేకపోతే ఆఖరికి మీరు ఏం చేశారు? 6 నెలల సాగు చేసి మూలలో ఉన్న ముసలమ్మను పొడిచినట్టు ఆ ధనంజయ రెడ్డిని దిక్కుమాల లెక్కర్ కేసులో పెట్టి జైల్లో పెట్టి మానసిక తృప్తిని పొందుతున్నారు. దీనికోసం ఈ దిక్కుమాల రాజకీయం ఇంత మీ తెలివితేటలు మీకు ఉన్న దాన్ని ఏమంటారు ప్రొఫెషనల్ జీన్స్ ఇవన్నీ దేనికి పణం పెట్టారు మీరు? ఇవి ఆలోచించుకోండి ఒకసారి. ఎవడైనా నాయకుడు నిజంగా మారితే ఇవాళ ఆయన మారాడు సుబ్రహ్మణ్యం, ఇట్స్ వెరీ క్లియర్. సతీష్ రెడ్డి మారాడు వెరీ క్లియర్. లోకేష్ చిన్నపిల్లడు వచ్చి రాజకీయాలు చేస్తుంటే మీరు తట్టుకోలేకపోతున్నారు, పోయారు. అలాంటి రీజన్ చెప్పండి చూద్దాం. అదేదో విజయసాయి రెడ్డి అయితే ఖచ్చితంగా ఒకటే చెప్పొచ్చు, అత్తగారు తిట్టిందని కాదు తోడుకోళ్ళు నవ్విందని ఎవరంగా పోయాడు ఆయన. అంతకన్నా దైద్యం ఇంకోటి ఉంటుంది.